నమస్తే అండి, నేను మీ డాక్టర్ రమేష్, ఎంఎస్ఆర్ క్లినిక్ కర్నూలు నుంచి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. సార్ వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా కేంద్రాల నుంచి సార్ రావడం జరిగింది. వచ్చిన రోజు ఎలా వచ్చారంటే జనరల్గా కింద వంగిపోయి అసలు ఇద్దరు సపోర్ట్తో ఇట్లా వంగిపోయి రావడం జరిగింది. సార్ వయసు కూడా 60 చిల్లర ఉంది. ఒకసారి సార్ మాటల్లో విందాము. అసలు ఆ నడునొప్పి తీవ్రత ఎంత తీవ్రతగా ఉండేది, అసలు ఎలాంటి పరిస్థితులు వచ్చారు, మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో సార్ మాట్లాడిందాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నమస్కారం అండి, మేము ఆర్లగడ్డ నుండి వచ్చాము. మా పేరు జిల్లెల అనంతకృష్ణమూర్తి గారు. నేను ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు అనుకోకుండా ఈ సయాటికా అనేటువంటి ప్రాబ్లం ఏర్పడింది. ఆ ప్రాబ్లంతో నేను చాలా కుంగిపోయాను. ఒక వారం వరకు అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ ఫలానా వాళ్ళు ఉన్నారు కర్నూలులో అనేటువంటి ఉద్దేశం తెలుసుకొని ఇంత దూరం వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్తో అసలు ఆపరేషన్ అనేది అవసరం లేకుండానే నా యొక్క ప్రాబ్లం అనేది 1-2 వారాల్లో క్యూర్ అవుతూ వస్తుంది. దానికి తగినటువంటి ఎక్సర్సైజెస్ నేను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మీకు తెలియజేశాను. ఆ విధంగా చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండానే మనము ఈ యొక్క జబ్బును తగ్గించుకోవచ్చు అనేది నా ఉద్దేశం. భయపడాల్సిన పని అయితే ఏం లేదు. ఇలాంటిది వస్తుంటాయి, కాకపోతే ఆ వయసు యొక్క నిమిత్తాన్ని బట్టి ఉంటుంది. కొందరికి బరువుల వలన వస్తుంది, వైబ్రేషన్ వర్క్ చేసినప్పుడు వస్తుంటుంది. అలా కొన్ని రకరకాలుగా ఈ యొక్క జబ్బు ఏర్పడుతుంది అన్నమాట. అందుకు మీరు కూడా దాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండి మంచి ట్రీట్మెంట్ తీసుకోగలరని నేను ఆశిస్తున్నాను. ఎన్ని రోజులు, రోజుకి ఎన్నిసార్లు చేసేవారు ఎక్సర్సైజ్? డైలీ నేను ఉదయం ఒక పూట, సాయంత్రం ఒక పూట చేస్తున్నాను. ఖచ్చితంగా ఉదయం సాయంత్రం. ఓకే. ఒకటి, నీకు నొప్పి తీవ్రత అంటే కిందికి వంగలేని పరిస్థితి నుంచి నువ్వు నార్మల్గా వచ్చావు కదా, అసలు నీకు ఆ నొప్పి రావడానికి ముఖ్య కారణం ఏంది? ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నది నాకు 4-5 years నుంచి. 1 leg లెఫ్ట్ సైడు అది ఏ విధంగా పోయింది, మళ్ళా పై చేసింది లాస్ట్ ఇయర్. నొప్పి వచ్చిన తర్వాత మన ఈ మధ్యకాలంలో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత బియ్యం బస్తా నానుతూ ఉంటే దాన్ని తీసి పెట్టడం వల్ల ఇది ఏర్పడింది. బరువులు ఎత్తడం వల్ల ఏర్పడింది. మరి ఇప్పటి నుంచి కూడా నువ్వు బరువులు కూడా ఎత్తకూడదు, అదొకటి ముఖ్యంగా గుర్తు. అది కూడా ఖచ్చితంగా మనము వెత్తము. ముందు కొంగకూడదు, కింద ఎక్కువసేపు కూర్చోవద్దు, ఎక్కువసేపు ముందు కొంగే పనులు చేయవద్దు.